కాంగ్రెస్ పార్టీ కంటే ముందుండి పోట్లాడిన వ్యక్తి సంజయ్. కాబట్టి ఈ బీఆర్ఎస్ అరాచకాలను అంటగట్టడంలో వాటిని బహిర్గతం చేయడంలో ఆయన రోల్ని అప్రిషియేట్ చేసేసి ఆయన క్యాండిడేచర్కి పడ్డ ఓట్లుగానే గ్రహించాలి తప్ప దాన్ని ఏదో కాంగ్రెస్ వాళ్ళు లోపాయకారిగా ఆయనను గెలిపించాలని అనుకోవడానికి వెళ్ళారు. సార్ నేను కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో తిరుగుతున్నప్పుడు కూడా సో అన్నిటి దగ్గరనేమో మోదీ కోసం అభ్యర్థులకు ఓటేస్తామని చెప్పినారు. సో ఇక్కడ మా బండి సంజయ్ ఉండాల్సిందే, మోదీ ఉండాల్సిందే. మా బండి అన్నారు. నేను కరీంనగర్లో మాకు పోవాలంటే, నేను మా ఊరికి పోవాలంటే కంపల్సరీగా ఐ హావ్ టు మేక్ ఎ స్టాప్ ఓవర్ ఇన్ కరీంనగర్. కంపల్సరీ మొదటి నుంచి కూడా కరీంనగర్లో నాకు కొద్దిగా క్లోజ్ రిలేషన్స్, ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ఉన్నారు. కంపల్సరీగా నేను అక్కడ ఆగి అరగంట 45 minutes స్పెండ్ చేసి వాళ్ళతో వీళ్ళతో మాట్లాడిపోతానుగా. అసలు బండిని ఓన్ చేసుకున్నారు, మా బండి అని అన్నారు. ఈ వినోద్ కుమార్ విషయంలో కూడా ఈడంతా ఊతుగాడు, వేస్ట్ గాడు. అసలు బీఆర్ఎస్ పార్టీలో ఎక్కువగా ఫైనాన్షియల్ గా బెనిఫిట్ పొందిన వ్యక్తిగా ఇతన్ని గ్రహించినారు. ఇక్కడ థర్డ్ ప్లేస్ ఆటోమేటిక్ గా థర్డ్ ప్లేస్.